నా పేరు భానుమతి. నేను జ్యోతిషంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మంగా చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదే విధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 2 అయితే వ్యయం 11గా చెప్పబడుతోంది. వీళ్ళు చాలా డబ్బుని చాలా పొదుపుగా, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అట్లాగే రాజపూజ్యం 4 ఉంటే అవమానం 7గా ఉంది. ఈ రాశి వాళ్ళు పునర్వసు 4వ పాదం వాళ్ళు, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వాళ్ళు కర్కాటక రాశిలోకి వస్తారు. వీళ్ళకి రవి సంచారం 16/6/2026 నుండి 17/8/2026 వరకు కూడా ద్వాదశంలోను, తదుపరి జన్మంలోను జరుగుతుంది. 18/10/2026 నుండి 16/11/2026 వరకు అర్ధాష్టమంలో ఉంటాడు. 13/2/2027 నుండి 14/3/2027 వరకు అష్టమంలో సంచరిస్తారు. తర్వాత కుజ సంచారానికి వస్తే 2/8/26 నుండి 10/11/26 వరకు
ద్వాదశంలోను తదుపరి జన్మంలోను సంచరిస్తారు. తర్వాత గురువు సంవత్సరాది నుండి 15/10/2026 వరకు ద్వాదశంలో జన్మంలో సంచరిస్తారు. ఆ తర్వాత 15/2/27 నుండి కూడా సంవత్సరం ఆఖరి వరకు జన్మంలోనే ఉంటారు. ఏంటండి ఇందాక జన్మ ఉన్నారు ఇప్పుడు జన్మ ఉన్నారంటే ఇక్కడ గురువు వక్రం జరుగుతుంది. తర్వాత రాహు సంచారం మొదటి నుండి 3/12/26 వరకు అష్టమంలో ఉంటుంది. శని ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి శుభుడే. తర్వాత కేతు 3/12/26 నుండి సంవత్సరం ఆఖరి వరకు జన్మంలోనే సంచరిస్తారు. ఇది రాశి సంచార పనులు. తర్వాత ఈ రాశి వారు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఈ రాశిలో ఉంటే వాళ్ళకి ధనం, విద్య, బుద్ధి, సంతానానికి కారకుడైన గురువు జన్మంలో సంచారం చేస్తారు. ఇవన్నీ ఉండటం వలన గురువు సంచారం మూలంగా వీళ్ళకి ఇవన్నీ బాగానే ఉంటాయి. మిగిలిన గ్రహాలు కూడా బలంగా ఉండటం చేత కష్టంలోనైనా సరే ఏ పనైనా వీళ్ళు ఎంతో కష్టంతో అయినా సరే తప్పకుండా సాధించి తీరుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. సింహరాశిలో కుజస్తంభన మంచి ఫలితాలనే ఇస్తుంది వీళ్ళకి. తర్వాత బంధువులలో ఈ రాశి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. వీళ్ళు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయాలనుకున్నా అవి కూడా కలిసి వస్తాయి. అనుకోకుండా అభివృద్ధిలో మార్పులు జరుగుతాయి. అంటే అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది. వినోద విహారయాత్రలు చేస్తారు. కాకపోతే కొంచెం స్వల్పంగా అనారోగ్యం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇంకా వీళ్ళు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులతోటి సోదరీమణులతోటి వీళ్ళకి అనుకూలమే ఉంటుందని చెప్పచ్చు. భార్యాభర్తలు ఎక్కడైనా దూరంగా విదేశాల్లోనూ అటు ఇటుగా ఉన్నా కానీ కలిసే అవకాశం ఉంది ఈ సంవత్సరం వీళ్ళకి. వీళ్ళు మంచి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ప్రమోషన్, ఆ ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి. తర్వాత భూమి, గృహాలు మొదలైనవి కొనే అవకాశాలు ఉన్నాయి, కొంటారు. వీళ్ళు చేసుకోవాల్సింది మంగళ శనివార నియమాలు, రుద్రాభిషేకం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పచ్చు.